ఆల్కలైన్ వాటర్ గురించి సురేష్ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఆల్కలైన్ వాటర్ గురించి కొంచెం వివరాలు చెప్పగలరా? ఆల్కలైన్ వాటర్ వాడకం ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అసలు పూర్వకాలం ఇలాంటి అవసరాలు ఇదంతా ఏముండే అవసరం లేదు. యాక్చువల్గా మనం ప్రస్తుత కాలంలో ఫుడ్ గురించి ఎక్కువ అనాలిసిస్లు, అవేర్నెస్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్గానిక్ ఫుడ్, కీటో డైట్, కుక్ ఫుడ్, రా ఫుడ్, ఇలా చాలా రకరకాల ఫుడ్స్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఫుడ్ కంటే ముందు ఇంకా 2 రిక్వైర్మెంట్లు ఉన్నాయి ఎక్కువ. ఫస్ట్ది ఆక్సిజన్. ప్రతి మనిషికి కణం ఆక్సిజన్ చేరడం అనేది చాలా ముఖ్యమైనది. ఆక్సిజన్ లేకపోతే మనం లేము. సో ఫస్ట్ది ఆక్సిజన్ మనకు కావాల్సింది. ఆ ఆక్సిజన్ ఎలా చేరాలనేది యోగా, ప్రాణాయామ, సుదర్శన్ క్రియ వీటి ద్వారా మనం పొందొచ్చు. రెండవది అతి ముఖ్యమైనది నీరు, వాటర్. నీరు వాడకం మనిషికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సివిలైజేషన్ కూడా నదుల పక్కనే వచ్చింది చూడండి. సో మనిషి మనుగడ స్టార్ట్ అయింది నది పక్కనే. సో పూర్వకాలం అలా నదుల్లో నుంచి, బావుల్లో నుంచి నీరు తీసుకొని వాడుతూ ఉండడం వల్ల మనిషి పుట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఎంతో ఆరోగ్యంతో, ఎన్నో సంవత్సరాలు ఇన్ని టెక్నాలజీస్, ఇంత ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ లేకముందే ఎంతో పెద్ద పెద్ద పనులు, శారీరక శక్తి, మానసిక శక్తి, ఎంతో మేధాశక్తి అంతా ఉండేది. సో ప్రస్తుత కాలంలో అదంతా కూడా అంతరించిపోతున్న వాటిల్లో చాలా ముఖ్యమైన కారణం ఒకానొకటి ఏంటంటే నీరు, వాటర్. సో అది ఈ మధ్య చూడండి, చాలా చిన్న వయసులోనే ఒళ్ళు నొప్పులు రావడము, ఏ పని సరిగ్గా చేసుకోలేకపోవడము, అసలు జాయింట్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్లు, ఇలాంటివన్నీ, ఆర్గాన్స్ డ్యామేజ్ కావడాలు, ఇలాంటివన్నీ చాలా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. సో వీటి మీద రీసెర్చ్ చేశారు జపనీస్ సైంటిస్టులు. కనుక్కున్నది ఏంటంటే మనం వాడే వాటర్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. దాని గురించి స్టడీ చేసి కనుక్కొని అందరికి అవేర్నెస్ ఇస్తున్నారు అన్నమాట. సో దాంట్లో కనుక్కున్నది ఏంటంటే మనం గతంలో వాడిన వాటర్ న్యాచురల్గా ఆల్కలైన్ వాటర్ అయి ఉండి భూమియే మనకు ప్రాసెస్ చేసి, నదుల ద్వారానే ప్రాసెస్ అయ్యి ఆటోమేటిక్గా మనకు ఇంటికి చేరాయి. అవి మనం వాడినన్ని రోజులు హాయిగా ఉన్నాం. ప్రస్తుతం మనిషి తయారు చేస్తున్నాడు వాటర్ని. భూమిలోకి వెళ్ళి బోర్వెల్ ద్వారా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ప్రతి ఇంటికి సప్లై చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ చేయటంలో ఏమవుతుందంటే నీటిలో ఉండవలసిన న్యాచురల్ లక్షణాలన్నీ కూడా కోల్పోతున్నాయి. సో నేచర్కి తెలుస్తుంది మనకేం కావాలని చెప్పేసి. ఇవి ప్రాసెస్ చేసేటప్పటికి ఆ విలువలన్నీ పోయిన వాటర్ మనం తీసుకొని ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఫేస్ చేస్తున్నాం. సో దానికి రీసెర్చ్ చేసి కనుక్కొని ఏం చేశారంటే ఒక 3 రీడింగ్స్ తీసుకోవాలన్నారు. ఇంతమందికి ఇంత అవేర్నెస్ ఎలా వస్తుంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరు ఒక 3 రీడింగ్స్, 3 పారామీటర్స్ చూస్తే సరిపోతుంది అని చెప్పారు. అది ఒకటి TDS, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, మినరల్స్ అని అంటాం. రెండవది pH, పొటెన్షియల్ హైడ్రేషన్ అని అంటాం. మూడవది ORP, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అని అంటాం. సో ఈ 3 రీడింగ్స్ చూసుకొని మనం మన వాటర్లో కరెక్ట్ అయిన రేంజ్లో ఉన్నాయా లేదా చూసుకుంటే సరిపోతుంది. అది ప్రస్తుతానికి మంచి వాటర్ తాగే విధానం అన్నమాట. సో ఇవి ఎలా తెలుస్తాయి మనకి? ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రీడింగ్స్ చూసుకొని తాగాలి అని అంటే ఎలా అవుతుంది? సో దానికే చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట. TDS చూడడానికి TDS ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. అది ఆన్లైన్ షాపింగ్లో కూడా ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. 300-400 పెడితే తెలుస్తుంది. అది నీటిలో డిప్ చేస్తే ఎంత రీడింగ్ చూపిస్తే అంత TDS అవి వాటర్. యాక్చువల్లీ ఆప్టిమమ్ రేంజ్ వచ్చేసి 100 to 200. ఈ 100 కన్నా తక్కువ ఉంటే మనకి మినరల్స్ అందక శరీరం వీక్ అయిపోవడం, ఆర్గాన్స్కి సరైన
పుష్టి లేకపోవడం, వీక్ అయిపోవడం ఇలా జరుగుతుంది. 200కి అబోవ్ ఉన్నాయనుకోండి, శరీరం తీసుకొని ఏం చేస్తుందంటే మిగిలిన మినరల్స్ని ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ స్టాగ్నేట్ అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో టిష్యూస్, మజిల్స్ అవి స్టిఫ్ అయిపోవడం వల్ల బాడీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనం ఏదైనా వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా శరీరం ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, రబ్బర్ లాగా ఉండాలి. అలా లేనందుకు ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ అలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో ఇది టీడీఎస్ గురించి. పొటెన్షియల్ హైడ్రేషన్, pH రెండో వాల్యూ అన్నమాట చూసుకోవాల్సింది. అది మనం చిన్నప్పుడు చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ సైన్స్ ఇది. ఎనీ లిక్విడ్ క్వాలిటీ మనం pHలో కొలుస్తాం. 0 to 13 ఉంటుంది pH లెవెల్. అది 7 ఏమో న్యూట్రల్, 7 కన్నా తక్కువ 0 to 6 ఏమో అసిడిక్ రిప్రజెంట్ చేస్తుంది. 7 అబోవ్ 8 నుంచి అంతా కూడా ఇంకా బేస్ అంటే ఆల్కలైనిటీ రిప్రజెంట్ చేస్తుంది. మన శరీరం లోపల 70 to 80% వాటర్ కంటెంట్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంత వాటర్ కంటెంట్లో ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా రిజ్యుమినేట్ అవుతూ ఉంటాయి. రా భాషలో చెప్తున్నాను నేను, నథింగ్ సైన్స్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ లాగా మాట్లాడుతున్నాను. అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ యాసిడిక్ వాటర్లో ఉన్నాయనుకోండి, దాని ఎఫెక్ట్ ఏమవుతుందో చూడండి, కొంచెం నశించిపోయడాలు, డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి ప్రస్తుతం. మనకు చాలాసార్లు విని ఉంటాం, సడన్లీ ఏమి అంతకుముందు సిమ్టమ్ లేకుండా సడన్లీ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యాయని చెప్తారు డాక్టర్, సడన్లీ హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్తారు, వీక్ అయిపోయింది, లంగ్స్ని వీక్ అయిపోయినాయి అని చెప్తారు. సో వీటి ఒకానొక కారణం ఏంటంటే ఈ లో pH మెయింటైన్ అవ్వడం వల్ల. సో దానికోసం మనం ఏం చేయాలి, 8-9 pH మెయింటైన్ చేస్తూ ఉంటే బాడీలో అన్ని పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండి హెల్తీగా ఉంటాయి. అఫ్ కోర్స్ స్టమక్లో యాసిడిక్ క్వాలిటీ ఉండాలి డెఫినెట్లీ, ఎందుకంటే డైజెషన్ అవుతుంది కాబట్టి. స్టమక్ బై నేచర్ 2-3 pHలో ఉంటుంది, డైజెస్టివ్ యాసిడ్స్ అదంతా కావాలి కాబట్టి. అది కూడా డైజెషన్ అయ్యేటప్పుడు కావాలి. అది తర్వాత ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇక ఆ ఫుడ్ న్యూట్రియంట్స్ అంతా కూడా, ఫుడ్ నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ శరీరం మొత్తం బ్లడ్ ద్వారా సర్క్యులేట్ అవ్వాలి. అలా సర్క్యులేట్ అవ్వడానికి ఓఆర్పి అనేది కావాలి. ఓఆర్పి రేంజ్, ఓఆర్పి అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అన్నమాట. అది దాన్ని కూడా మామూలుగా వాడుక భాషలో చెప్పుకోవాలంటే మైక్రో క్లస్టర్స్ అనుకోవచ్చు. వాటర్ మైక్రో క్లస్టర్స్లో ఉంటే, అంటే మాలిక్యూల్ సైజ్ ఎంత మైక్రోస్లో సన్నగా ఉంటే అంత పెనట్రేషన్ ఈజీ అవుతుంది. సో తయారైన న్యూట్రియంట్స్ అంతా కూడా బాడీ అంతటికి సప్లై అవ్వాలి అని అంటే వాటర్ మైక్రో క్లస్టర్స్లో ఉంటే ఆ లిక్విడ్ ఫామ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా. అప్పుడు మనకి న్యూట్రియంట్ అందుతుంది, కంప్లీట్ హెల్త్ వస్తుంది. అందుకోసమని మనం 8-9 pH ఏమో తాగడానికి వాడాలి. అండ్ కుకింగ్ కోసం కూడా వాటర్ వాడతాం మనం. సో కుకింగ్ కోసం 10 pH వాటర్ వాడితే మంచిదట. ఓకే. సో 10 pH వాటర్ వాడితే దాంట్లో హై ఓఆర్పి లెవెల్, అంటే నెగిటివ్ సైడ్ హై ఉండి న్యూట్రియంట్స్ అన్ని అబ్జార్బ్ అయిపోయి మన శరీరంలో మంచి జీర్ణమై ప్రతి కణంలోకి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అప్పుడు మనకి హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టుగా ఆ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఇంకా మనం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాష్ చేయడానికి కూడా వాడతాం చూడండి వాటర్ని. సో అది వెజిటబుల్స్ ప్రస్తుతం అన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రస్తుతం పెస్టిసైడ్ ఎఫెక్ట్ తోటి వస్తాయి. పెస్టిసైడ్ అంటేనే ఆయిల్ బేస్డ్ ఉంటాయి. ఆయిల్ బేస్డ్ వాటిని మనం మామూలు వాటర్తో కడిగితే ఆయిల్ వదలకపోవడంతో ఏమవుతుందంటే అలానే పెస్టిసైడ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా డేంజర్ ఎఫెక్ట్. ప్రస్తుతం క్యాన్సర్ అలాంటివి కూడా చాలా సులభంగా లాస్ట్ స్టేజ్ వచ్చినాక తెలుస్తున్నాయి చాలా మందికి. రెగ్యులర్గా చెకప్ చేసుకునే వాళ్ళకేమో ముందు తెలుస్తున్నాయి. కొంతమంది ఏముందిలే హెల్త్ చెకప్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోవాల్సిందే ఉంది, మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్న సమయాల్లో ఇలా కెమికల్ ఫామ్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కడ ఏ మూల ఏ సెల్ ఎక్కడికి వెళ్ళి ఏం కొడుతుందో చెప్పలేకపోతున్నాం. సో క్యాన్సర్ అనేది ఇప్పుడు కామన్ ఇదైపోతుంది. సో దీని నుంచి అది వస్తుందని చెప్పలేము, కానీ ఇది ఒకానొక కారణం అన్నమాట.
ఓకే. సో అలాంటిది 11 pH వాటర్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కానీ వాష్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ ఉన్నవి బ్రేక్ డౌన్ అవుతాయి, దాని నుంచి విడిపోతాయి, మామూలు వాటర్తో ఫ్లష్ చేస్తే వెళ్ళిపోతాయి, అప్పుడు డీటాక్సిఫైడ్ వెజిటబుల్స్ అవుతాయి మనకి. సో ఇన్ని ఫంక్షనాలిటీస్ మనకి కావాలని అంటే ప్రస్తుతం వాటర్లో జస్ట్ ఒక ఆర్ఓ మెషిన్ పెట్టి ప్యూరిఫికేషన్ చేసి వాడుతున్నాం. అవేం చేస్తున్నాయి, మలిన పదార్థాలు ఏమన్నా ఉంటే తీసేస్తున్నాయి, చిన్న చిన్న మాలిక్యూల్స్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ ద్వారా వచ్చేస్తున్నాయి. అండ్ ఆర్ఓ చేయటం వల్ల ఏమవుతుందంటే మినరల్స్ అన్నీ డెడ్ అయిపోయి లో మినరల్స్ వస్తున్నాయి, 30, 40, 50 అట్లా. సో అవి తీసుకోవడం వల్ల మనకి అందట్లేదు శరీరానికి సరిగ్గా. సో ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు ఆర్ఓ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఈ లో టీడీఎస్, లో పిహెచ్ వాల్యూ, ఓఆర్పిజి లెవెల్స్ లేని వాటరే వాడుతున్నాం. సో దీనివల్ల అనారోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెద్దగా ఉండట్లేదు. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ వాటర్కి. ఇవన్నీ తెలుసుకోవాలంటే సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయన్నమాట, అవి తెలుసుకొని ఈ రీడింగ్స్ మెయింటైన్ చేసుకుంటుంటే సరిపోతాయి. సో మరి ఆ రీడింగ్స్ మెయింటైన్ చేయాలని అంటే ఎలా, దానికి ఏదో ఒకటి ప్రాసెసింగ్ కావాలి కదా, దాన్ని అయనైజేషన్ ప్రాసెస్ అని అంటారు అనమాట. మన వాటర్ని అయనైజేషన్ చేంబర్ ద్వారా పంపిస్తే దాంట్లో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరిగి విడిపోతాయి యాసిడ్ బేస్. సో దాంట్లో మనకు కావాల్సిన పిహెచ్ తీసుకోవచ్చు, తీసుకొని మిగతా అసిడిక్ వాటర్ ఒక డ్రైన్లో వస్తుంది, కావాల్సిన పిహెచ్ వాటర్ ఒక అవుట్లెట్ ద్వారా వస్తుంది, అక్కడ మనం పట్టుకొని డే టు డే లైఫ్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా చేసుకోవచ్చు. మీరు పిహెచ్ మరి కుకింగ్ ఒక పిహెచ్ అంటున్నారు, తాగడానికి ఒక పిహెచ్ అంటున్నారు, అవి ఎలా మనం ఆ మిషన్లో? సో దానికి డాక్టర్ లైఫ్ అని ఇక్కడ డిస్ప్లే ఉంది చూడండి, ఇందాక నుంచి చూస్తున్నారు మీరు. డాక్టర్ లైఫ్ మెషిన్ దీని లోపల టెక్నాలజీ ఏంటంటే అయనైజేషన్ టెక్నాలజీ. ఈ అయనైజేషన్ కోసం చేంబర్ అని ఉంటుంది, దీంట్లో 7 plates చేంబర్ ఉంటుందండి. ఆ ప్లేట్స్ ఏంటంటే టైటానియం ప్లేట్స్ విత్ ప్లాటినం కోటింగ్. టైటానియం సాలిడ్ ప్లేట్స్ అంటే ఇంకా అవి అరగవు తరగవు, లైఫ్ టైం స్ట్రాంగ్ అట్లా ఉంటాయి. సో వీటిని ఏం చేస్తారంటే ఎలక్ట్రిఫై చేసి వాటర్ని సర్క్యులేట్ చేస్తారు ఈ చేంబర్లో. చేసినప్పుడు మనం ఏ పిహెచ్ అడిగితే ఆ వోల్టేజ్, దానికి ప్రపోర్షనేట్ వోల్టేజ్ యాక్టివేట్ అయ్యి ఆ పిహెచ్ వాల్యూ మనకు వస్తాయి. సో మనకి ఈజీ వే ఆఫ్ యూసేజ్లో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 7 pH, 8 pH, 9, 10, 11 ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఈ ఆప్షన్స్ అన్ని ఏ పిహెచ్ కావాలిస్తే ఆ బటన్ నొక్కితే మనకి ఆ పిహెచ్ గల వాటర్ బయటకు వస్తాయి. సో ఇక్కడ 7 అని ఇచ్చాము, 7 ఈజ్ ఎ న్యూట్రల్ పిహెచ్. ఇది ఎందుకు వాడాలి మరి? సో మన ఇంట్లో చాలా ఇళ్లలో మెడిసిన్ వాడతారు చూడండి, ఆ మెడిసిన్ వాడడానికి 7 pH వాడాలి, న్యూట్రల్ వాటర్ వాడాలి, యాసిడిక్ ఉండకూడదు, ఆల్కలైనిటీ ఉండకూడదు. ఎందుకంటే ఫార్మసీలో న్యూట్రల్ తోటి తయారు చేస్తారు, అది ఎఫెక్టివ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇది డాక్టర్ చెప్పలేడు, వాళ్ళకి తెలిసినా కూడా 7 pH వాటర్ తో ఈ టాబ్లెట్ తీసుకోండి అని చెప్తే వాళ్ళు రివర్స్ క్వశ్చన్ అడుగుతారు, సార్ 7 pH వాటర్ ఎక్కడ తేవాలండి మేము? సో అదంతా కష్టతరమైన పని. సో ఇప్పుడు ఈ మెషిన్ ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మెడిసిన్ వాటర్ ఉంటుంది మనకి, 8 to 9 ఏమో తాగడానికి పనికి వస్తుంది, 10 ఏమో కుకింగ్ చేయడానికి, 11 ఏమో వెజిటబుల్స్ డీటాక్సిఫై చేయడానికి పనికి వస్తాయి. సో ఆ బటన్ ప్రెస్ చేయగానే ఈ అవుట్లెట్లో నుంచి వాటర్ వస్తాయి, అవి పట్టుకొని మనం దానికి ఏ అవసరానికి కావాల్సిన అవసరానికి ఉపయోగించుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ మెషిన్ ఫర్ మనం మాట్లాడుకున్న థియరీలో ఉన్న ప్రాక్టికల్ యూసేజ్ అంతా ఈ ఒక మెషిన్ కానీ ఇంట్లో ఉంటే గతంలో న్యాచురల్గా ఎలా వాటర్ వాడేవాళ్ళో అంత న్యాచురల్గా మనం వాడుకోవచ్చు. దీంట్లో యాడ్ చేసేవి ఫిల్టర్స్ కానీ కెమికల్స్ కానీ అట్లంతా ఏం లేదు, ఓన్లీ చేంబరు, కొంచెం మోటరు, SMPS అట్లా అసెంబ్లీ చేసి ఉంటాయి అన్నమాట. దీంట్లో వేరే అరిగేది తరిగేది మళ్ళీ ఏమీ లేదు, మెయింటెనెన్స్ కానీ లేదు. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే మనం లైఫ్ టైం దీనికి వాడుకోవచ్చు. అండ్ దీనికి కంపెనీ వాళ్ళు 7 సంవత్సరాల చేంబర్కి
7 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తున్నారు. ఓ అంటే అంత నమ్మకం అన్నమాట ఆ చేంబర్ మీద, ఆల్కలైనిటీ ఇలా వస్తుంది అని చెప్పి. వారంటీ 7 వారంటీ. ఈ పీరియడ్ లో కానీ ఆల్కలైనిటీ రాకపోతే ఆ చేంబర్ రీప్లేస్ చేసేస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓహో అట్లా మెయిన్ కాస్ట్ అంతా ఈ చేంబర్ దే. ఓకే. ఇంకా ఫిల్టర్స్ ఏమైనా అవసరం అవుతుందా? దీనికి ఏం ఫిల్టర్స్ అవసరం ఉండదు అని టీడీఎస్ తగ్గించడానికి టీడీఎస్ కంట్రోలర్ కి మాత్రం ఫిల్టర్స్ ఉంటాయి. అవి నామినల్, జనరల్లీ ఆర్ఓలో యూజ్ చేసే ఫిల్టర్స్ లాగానే అవి 3 months 4 months ఒకసారి మన ఇన్పుట్ వాటర్ దాని నుంచి మార్చుకోవడం. అవి 200-300 అట్లా అవుతాయి. ఓకే. ఒక 1 year to 1.5 year కి వాటికి ఆ మెంబ్రెయిన్స్ అలాంటివి ఏమన్నా మార్చుకోవాల్సి వస్తే అవి ఒక 2,000-3,000 ఎంతో అవుతాయి. అవన్నీ కలిపి అది మెయింటెనెన్స్. ఈ మెషిన్ కి అయనైజేషన్ ప్రాసెస్ కి గల అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు ఏ వాటర్ అయినా ఇందులో మనం అనుకున్న pH లో వస్తాయా? వస్తాయండి. ఇన్పుట్ వాటర్లో మనం టీడీఎస్ కంట్రోల్ చేసి దీనికి 150-200 టీడీఎస్ మధ్యలో ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసినప్పుడు ఆ pH, ఏ pH అడిగితే ఆ pH వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ మిషన్ మళ్ళీ ఇంకొక ఫిల్టర్స్ ఏదో అంటున్నారు కదా, ఈ రెండు కలిపి మనకి కాస్ట్ ఎంత పడవచ్చు? అవి అరౌండ్ 1.5 lakh ఈజ్ ద బడ్జెట్ అండి. ఓ 1.5 lakh పెట్టుకోవాలి. వాటర్ కి 1.5 lakh పెట్టడం అవసరమేనా? మరి ప్రస్తుత కాలంలో పరిస్థితి అలానే ఉందండి. ఇంత ముందంటే అవసరం లేదు, మనం నదిలో బావిలో తెచ్చుకున్న రోజుల్లో అవసరం లేదు. ఇప్పుడు బోర్ నుంచి తీసి ప్రాసెస్ చేసి ఆర్ఓ చేసి ఇవన్నీ ఇస్తుంటే పీల్చి పిప్పి చేసిన వాటర్ మనకు వస్తున్నాయి. అవి వాడటం వల్ల శరీరానికి నీటి ద్వారా అందవలసిన విలువలు అందట్లేదు. మరి అలాంటప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీసుకోవాలి కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లు, ఇప్పుడు పొయ్యిలో వంట వండుకునేటప్పుడు ఎంత రుచికరంగా ఉండేవి కట్టెల పొయ్యిలో కానీ మట్టి కుండల్లో కానీ అట్లంతా. సో టెక్నాలజీ డెవలప్ చేసి ప్రెషర్ కుక్కర్లు ఇలాంటివన్నీ వచ్చి ఇల్ హెల్త్ చేసుకుంటున్నాం. అలా అన్యాచురల్గా ఇల్ హెల్త్ చేసుకునే వాటన్నిటి బదులు ఇవి న్యాచురల్లీ మన వాటర్ని కన్వర్ట్ చేసి ఆల్కలైనిటీ కన్వర్ట్ చేసి ఇస్తున్న ఈ ప్రోడక్ట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది వాటర్ కోసం అని. కానీ దీని విలువ చూస్తే, అది మనకిచ్చే విలువ చూస్తే ప్రస్తుత కాలంలో 1.5 lakh పెద్దగా ఖర్చే కాదు. సపోజ్ మనం 2 crores పెట్టి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ అట్లా తీసుకొని, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ 2 crores పెట్టి బాగా బంగ్లా కట్టించుకొని హోమ్ థియేటర్ అదంతా ఎంజాయ్ చేస్తూ మంచి కబోర్డ్స్ ఇవన్నీ పెట్టుకొని తాగే వాటర్ హెల్తీ వాటర్ తాగకుండా ఏవో నార్మల్ ఇల్ హెల్త్ వాటర్ తాగుతుంటే ఇట్స్ నాట్ ఎ ఇంటెలిజెంట్ ఐడియా. సో ఆ కోణంలో చూస్తే ఇట్ ఈస్ రియల్లీ వర్త్ స్పెండింగ్ ద మనీ. ఓకే. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సపోజ్ డ్యామేజ్ అయిన తర్వాత మీరు ఎంత డబ్బు పెట్టుకున్నా మళ్ళీ వెనక్కి రాదు కదా హెల్త్ అని. ముందే కాపాడుకోవడం కోసం, హెల్త్ కోసం తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఏదైనా హెల్త్ సమస్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, లైక్ యాసిడిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్, డయాబెటీస్, బాడీ పెయిన్స్ కానీ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు ఈ వాటర్ వాడితే విదిన్ 10-15 days లో మీకు రివర్సల్ ఎఫెక్ట్ తెలుస్తుంది, ఇంక్లూడింగ్ డయాబెటీస్ అట. దట్ ఇస్ వాట్ పీపుల్ సే, వాడిన వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఈ వాటర్ ఇస్తే తొందరగా క్యూర్ అవుతుందట. దీంతో క్యూర్ అవుతుందని నేను చెప్పలేను. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఎనీవే చెప్పడానికి కోసం. కానీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఉందట ఆల్కలైన్ వాటర్ వాడండి అని చెప్పేసి. ఐ హర్డ్, కొంతమంది చూసి చెప్పారనమాట. అండ్ ఎందుకోసం అని అంటే ఆ మెడిసిన్ సపోజ్ కీమోథెరపీ, రేడియో ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ కానీ వాడితే హైడ్రేషన్ బాగా అయ్యి మంచి శక్తిని ఇస్తాయి అన్నమాట. సో జనరల్ గా అంటారు ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ లో క్యాన్సర్ సెల్ బ్రతకదు అంటారు. సో మన బాడీ ఎన్విరాన్మెంట్ ఆల్కలైన్ అయింది అనుకోండి, క్యాన్సర్ సెల్ సర్వైవ్ అవ్వదంట, చనిపోద్దంట. సో అందుకని మనకి సేఫ్ గార్డ్ కూడా అవుతుంది ఇది, క్యాన్సర్ రాకుండా కూడా ఆపే అవకాశం ఉంది అన్నమాట.
సో అంతంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడితే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఫండమెంటల్ లా చూస్తే మాత్రం అదే క్యాన్సర్ సెల్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో జీవించలేదు, అసిడిక్ ఎన్విరాన్మెంట్లో అయితే బాగా జీవితం గడుపుతుంది, మంచి మల్టిప్లై అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. అసిడిక్ వాటర్, ఇప్పుడు మనం తాగే వాటర్ అంతా అసిడిక్ వాటర్. మీరు ప్రోబ్ పెట్టి చూస్తే తెలుస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ప్రివెన్షన్ ఫర్ క్యాన్సర్, అండ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ తాగుతాం, బయటకు వెళ్ళినప్పుడు? మంచి క్వశ్చన్ అది కూడా. ఈ వాటర్ మనం ఒక 2-3 months తాగిన తర్వాత మన బాడీ ఆల్కలైనిటీ ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చిన్న ఒక గ్లాసు 2 గ్లాసులు 2-3 రోజులు 6 రోజులు తాగితే మన శరీరం ఏమి ఇబ్బంది పడదు, అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎందుకంటే నేచర్ అలా తయారైంది కాబట్టి. మళ్ళీ వచ్చి మనం మళ్ళీ వాటర్ తాగుతాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. ఇంకా జనరల్ ఇంకా ఏం బెనిఫిట్స్ దీంట్లో మనం జనరల్గా అయితే సపోజ్ మనకి శరీరంలో ఏ రకమైన ఇబ్బంది రావాలన్నా యాంటీ ఆక్సిడెంట్స్, ఏ రకమైన ఇబ్బంది నుంచి బయటపడాలన్నా యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటారు. చాలా మెడిసిన్ మనం తీసుకోగానే ఆ డిసీజ్, ఆ ప్రాబ్లంకి కావలసిన రీతిలో శరీరాన్ని లోపల తయారయ్యి ఆ శత్రువుల్ని పారదోలి బయటికి పంపిస్తాయి. ఇది జనరల్గా రాగా చెప్పుకోవాలంటే జరిగే ప్రక్రియ. సో అదే ఫంక్షనాలిటీ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. అంటే ఈ అయనైజర్ ద్వారా వచ్చిన వాటర్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా ఉపయోగపడతాయి. అంటే జనరల్గా మన లోపల ఉన్న డిఫెన్స్ మెకానిజంని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇంటర్నల్ ఆర్మీ అని ఉంటుంది లోపల. మనకి ఏదైనా శత్రువులు అంటే ఏదైనా డిసీజ్, ఇన్ఫెక్షన్ అట్లా ఏదైనా లోపలికి రావాలని అంటే మన ఆర్మీ గాన ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీ అంటాం దాన్ని, ఆర్మీ గాన వీక్ గా ఉందనుకోండి శత్రువులు రావడం ఈజీ కదా. సో అట్లా ఇదేం చేస్తుంది అంటే మన ఇంటర్నల్ ఆర్మీని స్ట్రాంగ్ చేస్తుంది ఈ వాటర్ తీసుకోవడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఏదన్నా ఎనీ డిసీజ్ రావడానికి స్కోప్ తక్కువ ఉందన్నమాట. ఫైట్ చేస్తుంది, మనకు తెలియకుండానే లోపల జరిగిపోతుంటుంది ఆటోమేటిక్ గా. అందుకని చాలా సేఫ్ అండ్ ఉపయోగం. ఓకే. జనరల్ గా మేము ఆర్ఓ సిస్టమ్స్ ఇప్పుడు చాలా సేఫ్ అని అనుకుంటా ఉన్నాం. అది ఆర్ఓ సిస్టమ్ కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు మీరు. దాంతోపాటు ఈ కూల్ డ్రింక్స్, సోడాస్ కూడా చాలా డేంజర్ అని విన్నాను. అది కూల్ డ్రింక్స్ అండ్ సోడా అండ్ ఎరేటెడ్ వాటర్ ఏదైనా సరే అది టోటల్ యాసిడిక్ ఇన్ కంటెంట్ అండి. ఓకే. మీరు అన్నారు ఇంతకు ముందు అడిగారు ఈ వాటర్ తాగాక మళ్ళీ బయట వేరే వాటర్ అన్న తాగితే ఎట్లా అండి. సో మనం ఈ ఎన్విరాన్మెంట్ ఆల్కలైన్ మలుచుకున్న తర్వాత బయట ఏదైనా వాటర్ తాగినా ఇది అబ్జర్వ్ చేసుకుంటది. కానీ అదే కూల్ డ్రింక్ అని తాగామనుకోండి టోటల్ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఆల్కలినిటీ ఉన్నా కూడా కూల్ డ్రింక్ అంత ఎఫెక్ట్ చేస్తుంది. కూల్ డ్రింక్, ఎరేటెడ్ వాటర్ ఏదైనా సరే, సోడా కూల్ డ్రింక్కి అంటే ఇంకా చూడండి మనం జనరల్గా తాగేదంతా కూడా లోపలంతా డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. అందుకని బెస్ట్ టు అవాయిడ్ ఎనీ ఎరేటెడ్ వాటర్ తాగకుండా ఉండాలి. దాని బదులు ఫ్రూట్ జ్యూసెస్ అట్లా ఏదైనా తాగుతుంటే మంచిదండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా మసాలా బిర్యానీ అట్లాంటివన్నీ తిన్నప్పుడు సోడా తాగడం, కూల్ డ్రింక్ తాగడం ఇట్లాంటి అలవాటు ఉంటుంది కొంతమందికి. అది ఇంకా చాలా డేంజరస్ సిస్టమ్ అన్నమాట. సపోజ్ మీరు బిర్యానీ కానీ ఏదన్నా మంచి ఫుడ్ తిన్నారు, అప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంటుంది. అప్పుడు ఒక గ్లాస్ 11 pH వాటర్ తీసుకొని తాగారనుకోండి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు. సోడా తాగిన లాంటి ఎఫెక్ట్ ఉంటుంది, కానీ విత్ పాజిటివ్ రిజల్ట్స్ లో. సో ఆ ఫీల్ మీకు వస్తుంది, డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అంత ఉపయోగం ఉంది. ఓకే. ఇంకొక చిన్న డౌట్ మీరు మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు బోర్ వాటరు అవి తీసుకొని వాడేటప్పుడు దానికన్నా ఈ మిషన్తో మంచిది, దాని నుంచి మనం ఈ మిషన్లోకి తీసుకొని వాడాలి అన్నారు. నేను నది నుంచి వచ్చే వాటర్ తాగుతున్నాను అంటే సపోజు ఆ నది నుంచి గుంటూరు వస్తున్నాయి, ఆ కృష్ణా రివర్ నుంచి, దాన్ని
ట్యాప్లో తీసుకొని ట్యాప్ వాటరే తాగుతున్నాను. అప్పుడు నాకు ఇది అవసరమా? యా, అప్పుడు కూడా మీరు ఈ 3 రీడింగ్స్ చూసుకోవాలి. సపోజ్ TDS, pH అండ్ ORP చూసుకొని ఓకే అవి కానీ కరెక్ట్ గా వస్తుంటే ఇవేం అవసరం లేదు, డైరెక్ట్ గా తాగేయచ్చు మీరు. ఓకే. దాంట్లో మళ్ళీ చూడండి, ఫిజికల్ గా పంపించే దగ్గర పంప్ లోంచి మలినం కానీ ఇవన్నీ అలాంటివన్నీ వస్తుంటాయి. ఇన్ కేస్ మీరు రీడింగ్ చూసి ఫిల్టర్ మామూలుగా జనరల్ ఫిల్టర్ చేసుకొని తాగేయచ్చు, కానీ ఈ 3 రీడింగ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అది ఇంపార్టెంట్. ఓకే. అంటే నేను ఆల్రెడీ ఒకసారి ఇట్లా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు 6.57 pH రేంజ్లో కనపడింది, ఒకసారి చూశాను నేను. కానీ ఈ మీరు చెప్పే 8లు 9లు రాలేదు, ఇవన్నీ రావు. అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షనాలిటీ, మైక్రో క్లస్టర్స్, ORP అనేది రాదు దాంట్లో. ఓకే ఓకే, అది రాదు దాంట్లో, ఆ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది. ఓకేనండి. చాలా డౌట్లకి చాలా సవివరంగా చెప్పారండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే డాక్టర్ లైఫ్ ఇమీడియట్గా నేను పెట్టించుకోవాలని. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.